సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఫహద్ ఫాసిల్ తన రిటైర్మెంట్ ప్లాన్ గురించి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమాలో మానేసిన తర్వాత ఏం చేస్తారని అడిగితే చాలా మంది నటులు బిజినెస్ లేదా ఇతర గ్లామరస్ రంగాల్లోకి వెళ్తామని చెబుతూ ఉంటారు. కానీ ఫహద్ రూట్ మాత్రం పూర్తిగా వేరు. ఈ మలయాళ నటుడు సినిమాలు మానేసిన తర్వాత స్పెయిన్ లోని బార్సిలోనాలో ఊబర్ డ్రైవర్ గా మారాలని ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ విషయాన్ని ఫహద్ గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు. కానీ ఇది సరదాగా చెప్పిన మాట కాదని, అతను ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాడని తాజా ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం బార్సిలోనా. అక్కడ క్యాబ్ డ్రైవర్ గా పనిచేయాలనేది నా కల అని ఫహద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అతను ఇప్పటికే బార్సిలోనాను పలుమార్లు సందర్శించాడు. కొన్ని నెలల క్రితం కూడా తన భార్య నజ్రియాతో కలిసి అక్కడ గడిపాడు. ప్రజలను వారి గమ్యస్థానాలకు చేర్చడం కంటే ఆనందకరమైన పని ఉంటుంది. డ్రైవింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అది ఎప్పటికీ బోర్ కొట్టని పని అని ఫహద్ తన ఆలోచనను వివరించాడు. ఫహద్ తన నటనా జీవితం గురించి మాట్లాడుతూ, ప్రేక్షకులు ఇక చాలు, ఫహద్ ను చూడలేకపోతున్నామని అనుకున్న రోజు నేను నటన మానేస్తాను అని చెప్పాడు. అతని స్పష్టమైన ధోరణి సినిమా పరిశ్రమలో అతని నిజాయితీని మరోసారి రుజువు చేస్తోంది. ఇటీవలే ఫహద్ తమిళంలో వడివేలుతో కలిసి నటించిన చిత్రం మారిషన్ ఈ వీకెండ్ లో విడుదలై సానుకూల స్పందనను అందుకుంది. ఈ చిత్రం అతని నటనా నైపుణ్యానికి మరో ఉదాహరణగా నిలిచింది. అయితే ఫహద్ ఇటీవలే సోషల్ మీడియాలో కొంత వివాదానికి కూడా కేంద్ర బిందువయ్యాడు. పుష్ప 2 సినిమాపై అతను చేసిన కొన్ని వ్యాఖ్యలు కొందరు అభిమానులకు నచ్చలేదు. సోషల్ మీడియా వేదికలో ముఖ్యంగా ఎక్స్ లో ఈ వ్యాఖ్యలపై చర్చలు జరిగాయి. కొందరు ఫహద్ ఉద్దేశం తప్పుగా అర్థం చేసుకున్నారని, అతను కేవలం తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాడని సమర్థించారు. మరికొందరు ఇంత పెద్ద సినిమాపై వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ వివాదం ఉన్నప్పటికీ ఫహద్ తన విలక్షణమైన శైలితో, నటనతో పాటు తన వ్యక్తిగత ఆలోచనలను కూడా ధైర్యంగా వ్యక్తం చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన ఫహద్ రిటైర్మెంట్ తర్వాత కూడా తన సరళమైన జీవన శైలితో బార్సిలోనా వీధుల్లో క్యాబ్ డ్రైవర్ గా కొత్త జీవితాన్ని ఆస్వాదించాలనే తన కలను సాకారం చేసుకోవాలని ఆశిస్తున్నాడు.